సూలూరుపేట పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో 3 పూటల ఉచిత భోజనం అందించే కార్యక్రమాన్ని సూలూరుపేట ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు స్వయంగా భోజనం అందజేశారు. అనంతరం రోగులను కలుసుకుని వారికి అందుతున్న వైద్య సేవలు, భోజన నాణ్యతతో పాటు వారి వ్యక్తిగత సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ మాట్లాడుతూ అవసరం ఉన్నప్పుడు మాత్రమే యాంటీబయాటిక్ మందులు వాడాలని, వీలైనంత వరకు వాటి వినియోగాన్ని తగ్గించాలని డాక్టర్లకు సూచించారు. అనవసరంగా యాంటీబయాటిక్ వాడకం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆమె తెలిపారు. భోజనం ఏదైనా బాగాలేకపోతే మారుస్తాం, సరేనా? అక్కడి నుంచి వచ్చి హైవే బాబు బాగా ఒకసారి ఇంటికి రండి, నేను ఎస్ఐ గారితో మాట్లాడతాను. స్కూల్కి 1 month బాగా లేకపోతే అక్కడ గవర్నమెంట్ అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఆన్లైన్లో మాత్రం పేరు ట్రాన్స్ఫర్ పెట్టుకున్నారు. నేను చూస్తాను. ఫీవర్ వస్తుందా? స్కూల్లో ఉన్నప్పుడే వచ్చిందా నీకు? స్కూల్లో ఉన్నప్పుడే తగ్గిందా ఇప్పుడు? రావడమే హై ఉంటుందా? కంపల్సరీ ఓపీ స్క్రబ్ టైప్ స్కానర్స్ ఇప్పుడు ఏమన్నా ఇస్కార్ బ్రౌన్స్ స్టార్టింగ్ ట్యాక్స్ ప్లస్ వార్నింగ్ సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. స్కిన్ ర్యాసెస్ బ్లీడింగ్ గమ్స్ వార్నింగ్ సైన్స్ చెక్ వరకు యాంటీబయాటిక్స్ అవాయిడ్ చేయండి. తగ్గకపోతే హై ఫీవర్ ఉంటే ఓకే, లేదు మినిమల్గా ఉంటే ముందు పారాసిటమాల్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది. నీరసంగా ఉందా మీకు? నీరసంగా ఉందా మీకు? ఒళ్ళు నొప్పి ఏం లేవా? అదొక్కటేనా? అక్కడ నొప్పి ఉందా? ఓకే, అల్సర్స్ లేదండి. అల్సర్స్ ఉన్నాయా? నోట్ ఉండేవాళ్ళు ఉందా? ఉంటుందా నోట్లో? దగ్గర డైరీ అందరికీ నమస్కారం. ఈరోజు సూలూరుపేట టౌన్లో గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం జరిగింది. మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మనకు హాస్పిటల్లో కూడా ఎవరైతే పేషెంట్స్ అడ్మిట్ అయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. అటు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్ వరకు కూడా ఎవరైతే పేషెంట్స్ ఇక్కడ అడ్మిట్ అయి ఉన్నారో, ఇన్ పేషెంట్స్గా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫుడ్ సప్లై చేయడానికి మనకు ఈరోజు సూలూరుపేట టౌన్లో కూడా మనం ఇనాగ్రేషన్ చేసి భోజనాలు అన్నీ కూడా పేషెంట్స్కి అప్పగించడం జరిగింది. దీన్ని తీసుకున్న కాంట్రాక్టర్ కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. అలాగే టౌన్ నాయకులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి, అలాగే మిగిలిన మండలాల నాయకులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. పేషెంట్స్తో మాట్లాడాము. డాక్టర్స్ ఇక్కడ పేషెంట్స్ని మంచిగానే చూసుకుంటూ ట్రీట్మెంట్ ప్రాపర్గానే ఇస్తున్నారు. అలాగే
మీ అందరికీ తెలుసు, మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అన్నీ కూడా ఇప్పుడు అప్గ్రేడ్ చేస్తూ ముందుకెళ్తున్నారు. మనము స్కూల్లో కూడా ఈ మధ్య మధ్యాహ్న భోజనం, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం అని పిల్లలకి ఇబ్బందులు లేకుండా ఫుడ్ కూడా కొంచెం క్వాలిటీ పెంచి అందరికీ కూడా ప్రోటీన్ ఫుడ్ అందజేయడానికి, పిల్లలందరికీ అందజేయడానికి స్కూల్స్లో కూడా భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడు పిల్లలందరూ కూడా ఎలాంటి డ్రాప్ అవుట్స్ లేకుండా కూడా స్కూల్స్కి వెళ్ళి భోజనం మంచిగా తిని బాగా చదువుకుంటూ మంచిగా ఉన్నారు. అలాగే ఇక్కడ హాస్పిటల్స్లో పేషెంట్స్కి మనకి ఇక్కడ ఫ్రీ ట్రీట్మెంట్ అందించడంతో పాటు మందులు కూడా ఇక్కడ ఉచితంగా గవర్నమెంట్ హాస్పిటల్స్లో అందజేస్తున్నారు. దాంతో పాటు భోజనాలకి ఖర్చులు తగ్గించడానికి కూడా వాళ్ళ పేషెంట్స్ మీద కానీ లేదా ఇక్కడికి వాళ్ళకి పేషెంట్స్కి వచ్చిన వాళ్ళకు కూడా చూపించడానికి వచ్చిన వాళ్ళకు కూడా ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా, ఆర్థిక ఇబ్బంది లేకుండా కూడా ఈరోజు ప్రభుత్వం చేయడానికి ఈరోజు అన్ని హాస్పిటల్స్ లో, రాష్ట్రం అంతా కూడా అన్ని హాస్పిటల్స్ లో అలాగే పిహెచ్సిల్లో కూడా మనం భోజన ఏర్పాట్లు కూడా ప్రభుత్వమే లీడ్ తీసుకొని ఈ భోజన ఏర్పాట్లు కూడా అన్ని చేస్తుంది. ఇలాగా మన కూటమి ప్రభుత్వం పేషెంట్స్ ని కావచ్చు, పిల్లల్ని కావచ్చు, ఎవరికి కూడా ఆర్థిక ఇబ్బంది లేకుండా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తుంది. అలాగే మన హాస్పిటల్స్ కూడా అప్గ్రేడ్ చేయడానికి నేను అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. ఈ హాస్పిటల్ మనకు 30 బెడ్డెడ్, అలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక 100 బెడ్డెడ్ హాస్పిటల్స్ అందిస్తామని మన ముఖ్యమంత్రి గారు చెప్పారు. దీని ముఖ్య ఉద్దేశం, చాలా మంది హాస్పిటల్ ఫెసిలిటీ లేకుండా, లేకపోతే అక్కడ సదుపాయాలు లేక చాలా మంది వేరే ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు. కాబట్టి ఆ ఇబ్బంది లేకుండా ఉన్న హాస్పిటల్స్ నే, గవర్నమెంట్ హాస్పిటల్స్ నే వసతులు పెంచుతూ 30 బెడ్డెడ్ ఉన్నవి 100 బెడ్డెడ్ చేయడం కానీ, లేకపోతే మిగిలిన వసతులు ఏవైతే ఉన్నాయో బెడ్స్ కానీ అన్ని కూడా, లేదా ఎక్స్రే మెషిన్స్ అన్ని కూడా అందిస్తూ ఇప్పుడు అన్ని కూడా అప్గ్రేడ్ చేయడం జరుగుతుంది. నేను కూడా మన నియోజకవర్గానికి ఒక డయాలసిస్ సెంటర్ని అడిగాను. అలాగే ఈ హాస్పిటల్స్ అన్ని కూడా పిహెచ్సిలు కానీ లేదా గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్ని కూడా అప్గ్రేడ్ చేయడానికి ప్రపోజల్స్ కూడా పెట్టాము. సత్యకుమార్ యాదవ్ గారు, హెల్త్ మినిస్టర్ గారు కూడా ప్రాపర్ గానే రెస్పాండ్ అయ్యారు. త్వరలోనే మన హాస్పిటల్లో ఎక్కువ మంది పేషెంట్స్ వచ్చేలాగా 100 బెడ్డెడ్ చేసే అవకాశం తొందరలోనే వస్తుంది. ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి గారు అన్ని హాస్పిటల్స్ కూడా అప్గ్రేడ్ చేస్తారు. అలాగే మన నియోజకవర్గంలో ఎక్కువ డయాలసిస్ పేషెంట్లు ఉండడం వల్ల డయాలసిస్ సెంటర్ కావాలని ప్రజలు అడుగుతున్నారు. అలాగే డాక్టర్ గారు కూడా ఎన్నోసార్లు చెప్పారు. ఈ కొత్తగా మనకు డయాలసిస్ రావడానికి కూడా నేను హెల్త్ మినిస్టర్ గారితో సంప్రదించాను. తప్పకుండా త్వరలోనే మనం డయాలసిస్ తెచ్చుకునేలాగా నేను ఖచ్చితంగా ప్రయత్నం చేసి, ఇంకా కూడా మన నియోజకవర్గంలో పేషెంట్స్ అటు చెన్నైకి కానీ, ఇటు నెల్లూరుకి కానీ, తిరుపతికి కానీ వెళ్ళే అవకాశం లేకుండా మన సూలూరుపేట అలాగే నాయుడుపేట గవర్నమెంట్ హాస్పిటల్స్ లోని అన్ని వసతులు ఉండేలాగా కూడా ఒక డాక్టర్ గా ఈ హెల్త్ ఇష్యూస్ ని త్వరగా సాల్వ్ చేయాలని, లేకపోతే పేషెంట్స్ కి ఇబ్బంది లేకుండా చూడాలని కోరుకుంటాను. దాని ప్రకారంగానే ప్రణాళికలు వేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను. త్వరలోనే మన హాస్పిటల్స్ అంతా అప్గ్రేడ్ అయ్యి పేషెంట్స్ ఎవరు ఇబ్బంది పడకుండా కూడా చూస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.